కశ్మీర్లో పెరిగిపోతున్న ఉగ్రవాద చర్యలకు చెక్ పెట్టే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తుందనే అనుమానాలు పెరుగుతున్నాయి. గతంలో పుల్వామా, ఉరియట్ ఘటనలో ఉగ్ర మూకను ముట్టబెట్టడానికే కేంద్రం సంచలన నిర్ణయాలు తీసుకుంది. అదే దిశగా ఇప్పుడు కూడా టెర్రరిజంని రూపుమాపించడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అయితే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకునే దిశగా ఒత్తిడి చేస్తున్నాయి. పరిస్థితులు అసలేంటి? ముచ్చట్ భారత్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశంగా ఎదుగుతున్న తరుణమిది. ఇప్పటికే జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న భారత్ రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సరిగ్గా ఈ తరుణంలో భారత్ సరిహద్దుల్లో సమస్యలను ఎదుర్కొంటుంది. విదేశీ ఉగ్రవాదుల చొరబాట్లతో దేశంలో అస్థిరతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ నుండి భారత భూభాగంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లో తిష్టవేసి తలనొప్పిగా మారారు. వారిని ఏరేసే క్రమంలో విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లు ప్రాణాలను కోల్పోతున్నారు. దేశాన్ని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడటంలో సైనికులు అశువులు వాస్తున్నారు. 30 ఏళ్లు కూడా నిండకుండానే కొందరు సైనికులు మరణానికి దగ్గరవుతున్నారు. ఇదంతా విదేశీ ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్న ఫలితమే. అందుకే పాకిస్తాన్ భూభాగంలో శిక్షణ పొంది భారత్లోకి ప్రవేశిస్తున్న టెర్రరిస్టులను ఇప్పుడు ఏరేయాల్సిన పరిస్థితులు భారత్పై ఒత్తిడి తెస్తున్నాయి. మరి మార్గమేంటి? ఈ మధ్య కశ్మీర్లో తీవ్రవాదులు కార్యకలాపాలు కొత్త మార్గాలను ఎన్నుకుంటున్నాయి. ఉత్తర కశ్మీర్ నుండి దక్షిణ కశ్మీర్లో తమ ఉనికిని పెంచుతున్నాయి. జమ్మూలో మతవాద ఘర్షణలు సృష్టించే దిశగా తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇప్పటికే ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. దీనితో భారత ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. కశ్మీర్లో 370 చట్టాన్ని రద్దు చేసి పూర్తి శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్న భారత ప్రభుత్వానికి ఈ పరిస్థితి ఒక తలనొప్పిగా మారింది. కశ్మీర్లో ఉన్న భద్రతా బలగాలకు సుపరిచితమైన ప్రాంతాల్లో కూడా ఉగ్ర ఉనికి కలవరం కలిగిస్తుంది. కశ్మీర్ దక్షిణాన ఉన్న పిరుపంజాల్కు ఉగ్రవాదులు దాడిని విస్తరించారు. కొండలు, దట్టమైన అడవి ప్రాంతంలో తప్పించుకు పారిపోతున్నారు. ఇక తీవ్రవాద వ్యతిరేక చర్యలకు సమయం కూడా పెద్దగా లేదు. త్వరలోనే కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తక్షణం ఉగ్రవాదులను కట్టడి చేయడానికి మార్గం మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయడమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కశ్మీర్లో ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇంటెలిజెన్స్ ఆధారంగా జాయింట్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు. అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు కూడా సమర్థవంతమైన కార్డన్ ఆపరేషన్లో ఉన్నారు. అయినప్పటికీ పిర్పంజాల్కు దక్షిణంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతా బలగాలు ఉగ్ర కార్యకలాపాలను కట్టడి చేయలేకపోయాయి. కశ్మీర్ లోయ నుండి పిర్పంజాల్కు దక్షిణంగా ఉన్న జిల్లాలకు టెర్రర్ మరింత ఎక్కువగా మారుతుంది. అయితే భారత్, చైనా ప్రతిష్టంభనతో 2020లో ఎల్ఏసీ వెంట చైనీస్ అతిక్రమణలను ఆపడానికి అనేక బెటాలియన్లను మార్చాల్సి వచ్చింది. తూర్పు లడఖ్లోనే ఎల్ఏసీ వెంబడి ఆ బలగాలు మోహరించాయి. పిర్పంజాల్కు దక్షిణంగా ఏర్పడిన వాక్యూమ్ను కొంతమేరకు పరిష్కరించారు. అయినప్పటికీ కంపెనీ కమాండర్లు, బెటాలియన్ కమాండర్లు ఇప్పుడు మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం ఎల్ఏసీ వెంబడి భారత్ భారీ సైన్యం మోహరింపు లేదని, కాబట్టి సరిహద్దు పూర్తి రక్షణతో లేదని చైనా గ్రహించి పిర్పంజాల్కు దక్షిణాన ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ను ఉపయోగిస్తుందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. దీనికి తోడు పెరిగిన ఉగ్రవాద దాడులు ఎల్ఏసీ నుండి దక్షిణాన లోతట్టు ప్రాంతాలకు బలగాలను మోహరించడానికి భారత్ను మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. మరోవైపు పాకిస్తాన్కు ఉక్కు బుల్లెట్లతోనే కాకుండా అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలతోనూ ఆయుధాలను అందిస్తోంది. నిజానికి వీటిని అడ్డుకోవడం కాస్త కష్టమే. అందుకే టెక్నికల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ పరంగా భద్రతా దళాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో భారత్ ముందున్న ఒకే మార్గం సరిహద్దుల ఆవల ఉన్న ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమేనని కొందరు భావిస్తున్నారు. నిజానికి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ప్రకారం పిర్పంజాల్కు దక్షిణంగా 35 నుండి 50 మంది విదేశీ ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గైడ్లు, లాజిస్టిక్ పరంగా వారికి కొంత స్థానిక మద్దతు కూడా లభిస్తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోలీసులు, స్థానిక ఇంటెలిజెన్స్ విభాగాలు తక్కువగానే ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉగ్రవాదుల కదలికల గురించి ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు పంపాల్సి ఉంది. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా దళాలను పదే పదే లక్ష్యంగా చేసుకుంటున్నారనే అభిప్రాయాలున్నాయి.
అయితే ఇంత ఒత్తిడి మధ్య కూడా భారత భద్రతా బలగాలు పని చేయగలిగారు. కానీ ఇంటెలిజెన్స్, ఆపరేషన్ గ్రిడ్ రెండిటిలోనూ పెద్ద లోపం కనిపిస్తుందని కొందరు వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు భారత బలగాల ముందున్న అతిపెద్ద ముప్పు అమర్నాథ్ యాత్రపై ఉగ్రదాడులు జరుగుతాయనే సూచనలు రావడం. కశ్మీర్లో చొరబడిన ఉగ్రవాదులు అమర్నాథ్ పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడమే మాత్రమే కాదు, రాజౌరి, పూంచ్, జమ్మూ, రియాసీ, దోడా తర్వాత ఉగ్రవాదులు కశ్మీర్ వైపు, ఇతర దిశలో పంజాబు వైపు కూడా వెళ్లవచ్చనే అనుమానాలున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఉగ్రదాడుల నుండి భద్రతా బలగాలు, భారత నాయకత్వం చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ అనుకూల ఉగ్రవాదంపై విజయాన్ని ప్రకటించడం ఇప్పుడు అత్యవసరంగా కనిపిస్తుంది. టెర్రర్ ట్యాప్ను నియంత్రిస్తున్న పాకిస్తాన్ మిలిటరీ జిహాదీలు భారతదేశానికి దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలను కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే పాకిస్తాన్ అనుకూల రాడికల్ ఇస్లామిస్టు టెర్రర్ను నిర్మూలించడంలో భారత భద్రతా దళాలు తమ వ్యూహాన్ని మార్చి గతంలోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఉరి, పుల్వామా దాడుల తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ మాదిరిగానే ఈ ఉగ్రదాడిని కూడా ఎదుర్కోవాలని అంటున్నారు. సర్జికల్ దాడులతోనే టెర్రర్ మూలాలను పెకిలించాలని, భారత్లో ఉగ్రవాదులను హతమార్చడమంటే పాకిస్తాన్లో వీళ్లనుకున్న టెర్రర్ చెట్టు ఆకులు, కొమ్మలను కత్తిరించడం లాంటిదని విశ్లేషకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ క్లిష్ట సమయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.